హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ముంబై హైవేలో లొకేట్ అయి ఉన్న సదాశివపేట నుంచి టువర్డ్స్ మోమిన్పేట్ తాండూరు వెళ్ళే మెయిన్ హైవేకి కనెక్టెడ్గా ఉన్న పెద్దేముల్ మండల్ దగ్గర మనకు మెయిన్ బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఒక 120 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్ అప్రోచ్ రోడ్ తోటి చుట్టూ ఫెన్సింగ్తో ఒక 2.3 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. ఎవరైతే అగ్రికల్చర్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ప్రాపర్ డైమెన్షన్ ఎల్ షేప్లో ఉంటుందండి. చుట్టూ కాంపౌండ్ వాల్ లేదా ఫెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ల్యాండ్కి అప్రోచ్ రోడ్ అనేది 15 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ ల్యాండ్కి చుట్టూ మనకు 1000 ఎకర్స్ ఫారెస్ట్ ఏరియా అనేది లొకేట్ అయి ఉందండి. అండ్ మనకి ల్యాండ్ వైజ్గా డైమెన్షన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో ఏరియల్ వ్యూ తోటి అప్రోచ్ రోడ్ కూడా అంత ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడండి, మనకు ల్యాండ్ వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ సాయిల్ అండి. గ్రౌండ్ లెవెల్ వ్యూ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇందులో మనకు ఇండివిజువల్గా ఒక బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. 2 ఇంచెస్ బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మనకు టీఎస్పీఏ జంక్షన్ హైదరాబాద్ని బేస్ చేసుకొని డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే మన టీఎస్పీఏ ఓఆర్ఆర్ నుంచి ఈ ల్యాండ్కి డిస్టెన్స్ 95 కిలోమీటర్స్ అవుతుందండి. లేదంటే ముంబై హైవేని బేస్ చేసుకొని మన జహీరాబాద్, సదాశివపేట్, మోమిన్పేట్ని బేస్ చేసుకొని చూసుకుంటే మనకు ముంబై హైవే అనేది ఈ ల్యాండ్కి డిస్టెన్స్ 34 కిలోమీటర్స్ ఉంటుంది. మన వికారాబాద్ డిస్టిక్ కిందకి వస్తుందండి. అండ్ జహీరాబాద్ సైడు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, ఇటు మోమిన్పేట్, సదాశివపేట్ సైడు మనకు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్లో అప్రిషియేషన్ వాల్యూని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ కింద అగ్రికల్చర్ ల్యాండ్ని పర్చేస్ చేసుకునే వాళ్ళు, లేదా ఈ లొకేషన్లో మనకు ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్గా 1 ఎకర్ 2 ఎకర్ ల్యాండ్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ల్యాండ్ సూటబుల్గా ఉంటుంది. పైగా మెయిన్ బ్లాక్ టాప్ రోడ్కి 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ప్రాపర్ 15 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. చూడండి, మనకి టాప్ వ్యూ నుంచి మీకు ల్యాండ్ డైమెన్షన్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. క్లియర్ టైల్ ప్రాపర్టీ అండి. బార్డర్ లాంటివి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇష్యూస్. మీకు క్లియర్గా చుట్టూ ప్రాపర్గా ఫెన్సింగ్ ఉంటుంది. అండ్ ఈ 15 ఫీట్ రోడ్ అనేది బ్లాక్ టాప్ రోడ్ కనెక్టివిటీ ఏదైతే 100 మీటర్స్ డిస్టెన్స్ ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఇది మన ఏదైతే మెయిన్ మోమిన్పేట్ నుంచి తాండూరు వెళ్ళే పెద్దేముల్ నుంచి జహీరాబాద్ వెళ్ళే మెయిన్ బ్లాక్ టాప్ రోడ్ అండి. ఇక్కడ నుంచి మనకు జహీరాబాద్ అనేది ఒక 34 కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉంది ముంబై హైవే వచ్చేసి. అండ్ ఆ బ్లాక్ టాప్ రోడ్ నుంచి ల్యాండ్కి డిస్టెన్స్ మీకు ఒక 100 నుంచి ఒక 120 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి 2.3 ఎకర్స్ ల్యాండ్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. హైదరాబాద్ నుంచి మనకు 100 కిలోమీటర్ రేడియస్లో ల్యాండ్ పర్చేస్ చేసుకోవాలన్నా ఆ కేటగిరీలో మనకి 2 ఎకర్స్ అనేది సూటబుల్గా ఉంది. ముంబై హైవేని బేస్ చేసుకొని జహీరాబాద్ కానీ మోమిన్పేట్ కానీ ఈ ఏరియాలో మనకి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ల్యాండ్ అనేది మనకి 34 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. మీకు ఇప్పుడు బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది ల్యాండ్లో అవైలబుల్ ఉందనేది క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇదంతా మనకి కంప్లీట్గా బ్లాక్ సాయిల్ రోడ్ అండి. బ్లాక్ సాయిల్ ల్యాండ్ మొత్తం అంతా. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.